స్వర్ణలోయ 6వ భాగం. కొండచిలువ నోట్లోకి ప్రవేశిస్తూనే వినయుడు విజయుడు భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. కొండచిలువ నోరు మూసుకోగానే లోపలంతా చీకటైపోయింది. భయంతో కళ్ళు మూసుకున్నాడు. కాని విజయుడు ముందుకు పోతూ ఉండటంతో తను ముందుకు పోతున్నాడు. ఉన్నట్టుండి విజయుడు జారిపోసాగాడు. అతడితో పాటే వినయుడు జారిపోతూ అంతా తడితడిగా ఉన్నది. మనం కొండచిలువ గొంతులో నుంచి జీర్ణమండలంలోకి పోతున్నట్లు ఉన్నాము. బహుశా మనం తినే అన్నం ముద్దలు కూడా గొంతులో నుంచి కడుపులోకి ఇలాగే జారి జీర్ణమవుతాయేమో అని అన్నాడు. విజయుడు దీనికి బదులు ఇవ్వలేదు. వారిద్దరూ ఇంకా అలా జారుతూనే ఉన్నారు. కాసేపటికి వినయుడు, జీర్ణమండలం చాలా దూరమే ఉన్నది. ఉంటే ఉన్నది. మన ప్రాణాలు ఇంకా మనకు దక్కాయి. కానీ ఇంకా కాసేపట్లో ఆహారం జీర్ణం ఎలా అవుతుందో మన అనుభవంతో తెలుసుకుంటాము. అందరికీ ఆ విషయం చెప్పటానికి మనం బ్రతికే ఉంటే బాగున్ను. అయితే జీర్ణమైన మనుషులు బ్రతికి ఉండటం సాధ్యమంటావా అని అన్నాడు. దీనికి విజయుడు నవ్వి, మనం కొండచిలువ కడుపులో జీర్ణం కావటమేమిటి, బయటకు కూడా వచ్చేశాము. మనమిప్పుడు ఆకాశం కింద తడి నేలలో జారిపోతున్నాము. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, మన చుట్టూ పచ్చని చెట్లు ఉన్నాయి అని అన్నాడు. వినయుడు జవాబు ఇచ్చేలోగా వారి వేగం తగ్గింది. కొద్దిసేపట్లో ఇద్దరూ ఆగిపోయారు. వినయుడు కళ్ళు తెరిచి చూస్తే చెట్లు కనిపించాయి. అయినా అతడికి తానున్నది కొండచిలువ కడుపు కాదని నమ్మకం కుదరలేదు. అసలే అది రాక్షసి చిలువ. దాని కడుపులో ఇంతింత చెట్లు ఉంటే ఆశ్చర్యం ఏముంది? మిత్రులిద్దరూ లేచి నిలబడ్డారు. అక్కడంతా కనుచీకటిగా ఉన్నది. చెట్లన్నీ దట్టంగా ఉండటం వల్ల అక్కడకు వెలుగు సరిగ్గా రావటం లేదా, లేక అది సంధ్యా సమయమా, లేక తామింకా కొండచిలువ కడుపులోనే ఉన్నారా? ఏదేమైనా తామింకా బ్రతికే ఉన్నామని రూఢి కావడంతో వినయుడిలో ఉత్సాహం వచ్చింది. ఇద్దరూ ఆ ప్రాంతమంతా పరిశీలిస్తూ తిరగసాగారు. అక్కడ చక్కని ఫలవృక్షాలు ఉన్నాయి. ఆకలి వేస్తుందని వాళ్ళు కొన్ని ఫలాలు కోసుకొని తిన్నారు. వాటి రుచి ఎంతో బాగున్నది. హమ్మయ్య, ప్రాణం లేచి వచ్చింది అన్నాడు విజయుడు. ఆకలి తీరింది, బాగుంది. కానీ ఇక్కడ ఎవరైనా మనిషి కనపడితే బాగుండును. ఇది కొండచిలువ కడుపు కాదని రుజువు దొరికితే ప్రాణం మరింత లేచి వస్తుంది అన్నాడు వినయుడు. అంతలో దూరంగా ఓ చెట్టు కింద మనిషి ఆకారం వాళ్ళకి కనిపించింది. విజయుడు అటుగా దారి తీస్తూ, నువ్వు మాట్లాడకు. మాంత్రికుడు రాక్షసుడు నీ బుర్రను పాడు చేశారు కాబట్టి అంతా నేనే చూసుకుంటాను అని వినయుణ్ణి హెచ్చరించాడు. ఇద్దరూ ఆ మనిషిని సమీపించారు. ఆ మనిషి ఏదో ఆలోచనలో ఉన్నాడు. వీళ్ల రాకను గమనించనే లేదు. అతను చూడటానికి ముసలి రైతులా ఉన్నాడు. ఏయ్ మనిషి, ఎవరు నువ్వు అన్నాడు విజయుడు. ఆ మనిషి ఉలిక్కిపడి విజయుణ్ణి చూసి, నా పేరు ధర్మన్న, నువ్వెవరు బాబు అని అన్నాడు. నా కథ తర్వాత చెబుతాను, ముందు నువ్వెవరివో చెప్పు అన్నాడు విజయుడు. ధర్మన్న విషాదంగా నవ్వి, అసాధ్యమైన పని తలపెట్టిన దురదృష్టవంతుని బాబు నేను. నా గురించి తెలుసుకొని నువ్వేం చేస్తావు అని అన్నాడు. అప్పుడు వినయుడు విజయుడు వెనుక నుంచి ముందుకు వచ్చి, అసాధ్యమైన కార్యం తలపెట్టి ఒక్కొక్కటిగా ప్రమాదాలు తప్పించుకొని ఇంతవరకు వచ్చిన అదృష్టవంతులం మేము. మా స్వర్ణద్వీప యాత్ర సఫలమైతే నీ దురదృష్టం పోగొట్టి సాయపడగలము. నీ కథ చెప్పు అని అన్నాడు. ఈ మాటలకు విజయుడు వినయుడు వంక మెప్పుకోలుగా చూశాడు. స్వర్ణద్వీపం పేరు వింటూనే ధర్మన్న ముఖం వెలిగింది. అతడు ఉత్సాహంగా, మీరు స్వర్ణద్వీప యాత్రలో ఉన్నారా? అయితే మీకు నా కథ తప్పక చెప్పాలి అని అన్నాడు. ధర్మన్న చెప్పే కథను ఆ బాలురులు ఇద్దరూ శ్రద్ధగా వినసాగారు. సస్యశ్యామలమైన ఆ ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద గ్రామం ఉండేది. గ్రామస్తులందరూ సుఖంగా ఉండేవారు. గ్రామానికి ధర్మన్న పెద్దగా ఉండేవాడు. ఆ ఊరికి ఉన్న సమస్య ఒక్కటే, ఊరికి కొండలు అడ్డు. కొండలపైన నేల మీద కూడా వృక్ష సంపద ఎక్కువగా ఉండేది. అందువల్ల వెలుతురు బాగా తక్కువ. అయినా పంటలు బాగానే పండేవి. గ్రామస్తులకు తిండికి లోటు లేదు. చీకటి పారద్రోలడానికి గ్రామస్తులు రోజంతా దీపాలు వెలిగించేవారు. కానీ తరచుగా గాలి వీచి దీపాలు ఆరిపోతూ ఉండేవి. గ్రామస్తులకి ఈ విషయమై అసంతృప్తిగా ఉండేది. ధర్మన్నకు పదవీ వ్యామోహం ఎక్కువ. అతడి చుట్టూ చేరి కొందరు వంది మాగధులు పొగుడుతూ ఉండేవారు.
వాళ్లకు మేలు చెయ్యడం కోసం కొందరికి అన్యాయం జరిగిన ధర్మన్న పట్టించుకునేవాడు కాదు. తను రాజుల, తన భార్య రాణిలా వైభవంగా ఉండేవారు. ఊరి బాగు కోసం ఏమైనా చెయ్యాలని అతడు ఎప్పుడూ అనుకోలేదు. ధర్మన్న పాలన ఎలా ఉంది అని గ్రామస్తులు కూడా పట్టించుకోలేదు. కాని ఊళ్ళో సోరన్న అనేవాడు గ్రామస్తుల అవసరాలు కనిపెట్టి చూస్తూ ఏడాదిలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. కొందరు గ్రామస్తులు చేరి వాడికి సన్మానం చేశారు. సోరన్న అందుకు సంతోషంగా, నిజానికి ఇలాంటి పనులు మన ఊరి పెద్ద చెయ్యాలి, లేదా ఇలాంటి పనులు చేసిన వాడే ఊరి పెద్ద కావాలి. చాలా ఏళ్లుగా ధర్మన్న ఊరి పెద్దగా ఉన్నాడు. ఇక మీదట అలా సాగదు. ఊరి పెద్దను గ్రామస్తులే ఎన్నుకోవాలి. అందుకు ఎన్నికలు జరగాలి అని అన్నాడు. ఇది ఊళ్ళో వాళ్లకు బాగా నచ్చింది. అందరూ ఎన్నికలు కావాలన్నారు. ఎన్నికలు అనగానే అంతకాలం తను మంచి పనులు ఏవీ చెయ్యలేదని ధర్మన్న భయపడ్డాడు. తన మహారాణి వైభవం పోతుందని అతడి భార్య కూడా భయపడింది. తమకున్న సదుపాయాలు పోతాయని అతడి అనుచరులు భయపడ్డారు. ముందు నుంచి ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఎన్నో మంచి పనులు చేసినందువల్ల సోరన్న చాలా సంతోషంగా ఉన్నాడు. ధర్మన్న ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు. ఆ ఊళ్ళో ధర్మన్న తాతగారు కట్టించిన రామాలయం ఉన్నది. సోరన్న తాతగారు కట్టించిన శివాలయము ఉన్నది. ఊళ్ళో శివభక్తుల కంటే రామభక్తులే ఎక్కువ. అందుకని కొన్ని సంవత్సరాల పాటు గ్రామస్తులందరూ రామాలయానికి వచ్చి రాముడికి పూజలు చేస్తే గ్రామంలో కళ్ళు జిగేల్మనేలా వెలుగులు నిండుతాయని ప్రచారం చేయించాడు ధర్మన్న. దీనికి అతడి భార్య బొగ్గులు నొక్కుకొని, దేవుడి పేరు చెప్పి అబద్ధమాడటం మహాపాపం, స్నేహభావంతో కలిసి ఉంటున్న రామభక్తుల్ని శివభక్తుల్ని విడగొట్టడం తప్పు, అటుపైన ఊళ్ళో వెలుగులు రాకపోతే జనం ఊరుకోరు కదా అని అన్నది. ధర్మన్న నిర్లక్ష్యంగా, నేను దేవుణ్ణి నమ్మను, నాకు తప్పు గురించి తెలియదు, జనమేదో చేస్తారని భయం లేదు, ఎన్నికల్లో నెగ్గాలి, అంతే నాకు కావాల్సింది అని అన్నాడు. అతడి ప్రచారం గ్రామస్తుల మీద బాగానే పనిచేసింది. అందరూ రామాలయానికి రాసాగారు. ఆలయం ధర్మన్నది కాబట్టి అతడే తమ నాయకుడు అన్నారు. అంతలో సోరన్న ఇంకో ప్రచారం ప్రారంభించాడు. అతడికి శివుడు కలలో కనిపించి, నేను రామభక్తుడైన ఆంజనేయుణ్ణి, రాముణ్ణి హృదయంలో దాచుకున్నాను. నన్ను కొలిస్తే నాతో పాటు రాముణ్ణి కొలిచినంత పుణ్యం వస్తుంది. నేనున్న చోట రాముడికి వేరే ఆలయం ఉండటం నాకు ఇష్టం ఉండదు. రామభక్తుల్ని చూడాలని, వారి నోట రామనామస్మరణ వినాలని ఉన్నది. వేరే రామాలయం ఉండటం వల్ల నాకు ఆ అవకాశం లేకుండా పోయిందని కోపం వచ్చి సూర్యుణ్ణి మింగేసి మీకు వెలుగు రాకుండా చేశాను. మీ గ్రామస్తులు రామాలయాన్ని బద్దలు కొడితే సంవత్సరంలోగా మీ గ్రామానికి సూర్యుణ్ణి విడుదల చేస్తాను అని అన్నాడు. అందరూ కాకపోయినా కొందరు అది నమ్మారు. గ్రామస్తులు రెండు పక్షాలుగా చీలిపోయారు. రామభక్తులు శ్రీరామచంద్ర ప్రభువుకి జై అంటే, శివభక్తులు అరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేశారు. కత్తులు కర్రలు పట్టుకొని ఒకరినొకరు చంపుకుంటామని కయ్యానికి కాలు దువ్వసాగారు. ఆ విధంగా ఊళ్ళో పెద్ద యుద్ధం జరిగింది. ముందుగా పసివాళ్ళు, ఆడవాళ్లు, వృద్ధులు దానికి బలైపోయారు. కొందరు రామాలయాన్ని, కొందరు శివాలయాన్ని బద్దలు కొడతామంటూ అక్కడికి బయలుదేరారు. ఆలయాలే కాదు, ఊళ్ళోని ఇల్లు కూడా నేలమట్టమయ్యాయి. పరిస్థితి చెయ్యి దాటిపోయిందని గ్రహించిన ధర్మన్న, సోరన్న ప్రమాదాన్ని పసిగట్టి రహస్యంగా దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నారు. గొడవలు పూర్తయ్యేసరికి ఊళ్ళో కొందరు ఆడవాళ్లు, పిల్లలు మిగిలారు. పదవి వ్యామోహంతో మతద్వేషాలు రెచ్చగొట్టి ఊరి వినాశనానికి కారణమైనందుకు ధర్మన్న, సోరన్న కన్నీరు మున్నీరుగా విలపించారు. కాని చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం? అలాంటి సమయంలో అక్కడికి భైరాగి వచ్చి వాళ్లతో, ఈ ఊరిని మీరిద్దరూ కలిసి నాశనం చేశారు. ఇందులో సోరన్న పాత్ర ఎంత ఉన్నదో నీ పాత్ర కూడా అంతే ఉన్నది. ధర్మన్న పాత్ర పెద్దది కాబట్టి అతడిక్కడే ఒంటరిగా ఉంటూ ఈ ప్రాంతం మళ్లీ నివాసయోగ్యం కావటానికి కృషి చేస్తాడు. ధర్మన్న కృషి ఫలించాక సోరన్న గ్రామస్తులతో కలిసి వెనక్కి తిరిగి వస్తాడు అని అన్నాడు. ధర్మన్న అందుకు అంగీకరించి, ఈ ప్రాంతం తిరిగి నివాసయోగ్యం కావటానికి నేనేం చెయ్యాలి అని బైరాగిని అడిగాడు. నువ్వు చెయ్యాల్సిందే ఏమీ లేదు.
ఇక్కడే తిరుగుతూ ఎవరైనా వచ్చి స్వర్ణద్వీపానికి దారి అడిగితే చెప్పు. స్వర్ణద్వీపంలో జ్ఞానులు ఉన్నారు. అక్కడికి చేరగలిగిన వారు జ్ఞానులను అడిగి ఈ గ్రామానికి వెలుగు ఎలా వస్తుందో తెలుసుకుంటారు. అది తెలుసుకున్నాక ఈ గ్రామం మళ్ళీ నివాసయోగ్యం అవుతుంది అన్నాడు బైరాగి. ఇది జరిగి 20 ఏళ్లయ్యింది. ధర్మన్న ఒంటరిగా అక్కడే తిరుగుతూ దారి అడిగిన వారికి స్వర్ణద్వీపం గురించి చెబుతున్నాడు. వెళ్ళిన వారెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు. ఈ కథంతా వినగానే వినయుడు నవ్వి, నువ్వు చెప్పింది చాలా తమాషాగా ఉన్నది. వెలుగు లేకున్నా సస్యశ్యామలంగా ఉన్న గ్రామం వెలుగు పేరు చెప్పి నిర్మానుష్యమైపోయింది. ఇప్పుడు వెలుగుంటే తప్ప నివాసయోగ్యం కాదు. అంతవరకు సరే, కానీ స్వర్ణద్వీపంలో జ్ఞానులకు నీ సమస్యకు సమాధానం తెలుసు. నీకేమో స్వర్ణద్వీపానికి దారి తెలుసు. నీవే ఆ ద్వీపానికి వెళ్ళి రావచ్చు కదా అని అన్నాడు. నువ్వు చెప్పింది నిజమే. నేనే అక్కడికి వెళ్ళొచ్చు. నేను ఎన్నో పాపాలు చేశాను. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. వయసు కూడా ముదిరింది. అయినా నాకింకా ప్రాణాల మీద తీపిపోలేదు. అందుకే స్వర్ణద్వీపం గురించి ఆలోచించడం లేదు అన్నాడు ధర్మన్న. ప్రాణాల మీద మాకు తీపి ఉంది. అయినా మేము స్వర్ణద్వీపం వెళ్ళాలి అనుకుంటున్నాము. మాకు దారి చూపించు అన్నాడు విజయుడు. ధర్మన్న ఆ బాలురులను ఇద్దరినీ వెంటబెట్టుకొని అక్కడి నుంచి కొంత దూరం నడిచాక వాళ్లకు పెద్ద హోరు వినిపించింది. ఎవడైనా రాక్షసుడు కాని గుర్రు పెట్టి నిద్రపోవటం లేదు కదా, చాలా పెద్ద చప్పుడే అవుతుంది అన్నాడు వినయుడు. అది జలపాతపు హోరు. ఇంకా చాలా దూరం ఉంది కదా, అయినా ఇంత చప్పుడు వినబడుతుంది. దగ్గరకు వెళితే మన మాటలు ఎవరికీ వినిపించవు. ఏం మాట్లాడుకున్నా ఇక్కడే మాట్లాడుకోవాలి. అది చాలా పెద్ద జలపాతం అన్నాడు ధర్మన్న. మనము ఇంకేం మాట్లాడుకోవాలి అన్నాడు విజయుడు. స్వర్ణద్వీపానికి దారి ఆ జలపాతంలోకి దూకడమే అన్నాడు ధర్మన్న. వినయుడు తెల్లబోయాడు. విజయుడు మాత్రం చలించకుండా, స్వర్ణద్వీపం వెళ్లాలంటే నీకు భయం లేదు. బైరాగి నిన్నిక్కడే ఉండమన్నాడని ఉండిపోయావు. పద, మాకు జలపాతం చూపించు అని అన్నాడు. వినయుడు మాత్రం, జలపాతంలో స్వర్ణద్వీపానికి దారి ఉంటుందా? ఇదంతా మోసంలా ఉంది అని అన్నాడు. స్వర్ణద్వీపం చేరాలనుకుంటే జలపాతంలోకి దూకడం ఒక్కటే దారి. మీకు అర్హత ఉంటే స్వర్ణద్వీపం చేరుకుంటారు. లేదు, జలపాత ప్రవాహంలో కొట్టుకుపోయి నామరూపాలు లేకుండా పోతారు అన్నాడు ధర్మన్న హెచ్చరిస్తున్నట్లుగా. రాక్షసుడి నోటి ముందు నుంచి, కొండ చిలువ నోటి లోపల నుంచి తప్పించుకున్నాము. జలపాతపు నీటి ధారలు మనల్ని ఏమీ చెయ్యలేవు కదా అన్నాడు విజయుడు. ముగ్గురు అలా నడుస్తూ ఉంటే క్రమంగా హోరు హెచ్చుతూ కన్న భీకరంగా మారింది. చెవులు మూసుకొని ముందుకు వెళ్లి జలపాతం చేరుకున్నారు. ఆకాశమంత ఎత్తు నుంచి మహాసముద్రం వంటి నీటిధార పాతాళమంత లోతుకి మనోవేగంతో చేరుకుంటూ బ్రహ్మాండం బద్దలయ్యేంత శబ్దం చేస్తుంది. అది చూశాక వినయుడికి నోటమాట రాలేదు. ఏదో అందామనుకునేలోగా విజయుడు చప్పున జలపాతంలోకి దూకేశాడు. నేను మాత్రం ఏం చేస్తాను? నా బ్రతుకు విజయుడితోనే ముడిపడి ఉన్నది అనుకుంటూ వినయుడు కూడా జలపాతంలోకి దూకేశాడు. ధర్మన్న జరిగిందానికి ఆశ్చర్యపోయాడు. తొంగి చూడబోతే కళ్ళు తిరిగాయి. ఈ పిల్లలిద్దరూ అద్భుత సాహసవంతులు, అసమాన ప్రజ్ఞావంతులు, తప్పక స్వర్ణద్వీపం చేరుకోగలరు అని ఆశపడుతూ అతడు గిరుక్కున వెనక్కి తిరిగి యథాస్థానానికి వెళ్ళిపోయాడు. జలపాత ధారలలో పడి ఎలా కొట్టుకుపోతున్నది విజయ వినయులకు తెలియలేదు. కాసేపటికి వారికి స్పృహ కూడా వచ్చింది. స్పృహ వచ్చేసరికి విజయుడు కళ్ళు తెరిచి చూస్తే ఆకాశం కనిపించింది. తామున్నది నేలే కాని నీరు కాదని అతడికి అర్థమయ్యింది. వెంటనే వినయుడి కోసం అటూ ఇటూ చూశాడు. కాస్త దూరంలోనే అతడికి వినయుడి శరీరం కనబడింది. కలవరపాటుతో విజయుడు అతన్ని సమీపించాడు. వినయుడు చక్కగా ఊపిరి పీల్చుకుంటూ ఉండటం చూసి తృప్తిగా నిట్టూర్చి, వినయ, లేలే, మనమేదో ద్వీపం చేరుకున్నట్లు ఉన్నాము. ఇదే స్వర్ణద్వీపమేమో. ఇక్కడ వింతలు విశేషాలు చూద్దాం పద అంటూ మిత్రుణ్ణి లేపాడు. వినయుడు కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చొని, నిజంగా మనం స్వర్ణద్వీపం చేరుకున్నామా? నాకంతా కలలా ఉన్నది. రాక్షసుడి నోటి ముందు నుంచి, కొండ చిలువ నోట్లో నుంచి, జలపాతపు వేగధారల నుంచి తప్పించుకొని బ్రతికి బయటపడ్డామంటే మనం సామాన్యులము కాదు,
చాలా చాలా గొప్పవాళ్ళం విజయ అని అన్నాడు. విజయుడు తల అడ్డంగా ఊపి, ధైర్యంతో ముందుకు నడిచాము. అదృష్టం మనల్ని కాపాడుతున్నది. ఇంతవరకు స్వశక్తితో మనం సాధించినది ఏమీ లేదు. అందువల్ల మనం గొప్పవాళ్ళము అనుకునేందుకు వీలు లేదు అని అన్నాడు. ధైర్యం గొప్పవాళ్లకే ఉంటుంది. అదృష్టం గొప్పవాళ్లనే వరిస్తుంది. గొప్పతనాన్ని ఒప్పుకోకపోవడం కూడా గొప్పవాళ్ల లక్షణం. నిస్సందేహంగా మనం గొప్పవాళ్లమే. పద, ముందుకు వెళ్లి ద్వీప విశేషాలు చూద్దాము అంటూ వినయుడు లేచాడు. ఇద్దరూ ముందుకు నడిచారు. అలా ఎంతో దూరం వెళ్లకుండానే దుర్వాసన వారి ముక్కుపుటాలకు సోకింది. మరి కాసేపటికి వాళ్ళు శిథిల నగరం చేరుకున్నారు. ఎటు చూసినా కూలిన భవంతులు, కుళ్ళిన శవాలు. చాలాసేపు వాళ్ళిద్దరూ అక్కడ తిరిగారు. ఒక అందమైన భవనం గాని, బ్రతికి ఉన్న మనిషి గాని వారికి కనబడలేదు. ఇద్దరూ ఎంతో నిరుత్సాహపడ్డారు. తాము వచ్చింది స్వర్ణద్వీపం కాదని వారికి అర్థమయ్యింది. ఒకప్పుడిది మహానగరం అనిపిస్తున్నది. ఏ కారణంగానో ఇది ఈ విధంగా నాశనం అయ్యింది అన్నాడు విజయుడు. సరిగ్గా అప్పుడు, ఎవరది నా విజయాన్ని నాశనమని అంటున్నారు అన్న హుంకరింపు వినబడి వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగారు. ఆ శ్మశాన నగరంలో మాట వినబడ్డం ఒక ఆశ్చర్యమైతే, కనబడ్డ వ్యక్తి మరింత విచిత్రంగా చూశాడు. ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, దబ్బపండు వంటి మేని ఛాయ, సర్వాభరణాలు ధరించి దివ్య పురుషుడిలా ఉన్న ఆ వ్యక్తిని చూసి వాళ్ళిద్దరూ చేతులు జోడించి నమస్కరించారు. అప్పుడు వినయుడు, మహానుభావ, నీకిదే నా ప్రణామం. ఈ శ్మశాన నగరంలో నీ దర్శనం ఒక అద్భుతం. ఇక్కడి విశేషాలు చెప్పగలవా అని అన్నాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు తన కథను చెప్పసాగాడు. ఆ నగరం పేరు దగ్ధ నగరం. అతడి పేరు సుధాముడు. ఆ ద్వీపానికి అతను రాజు. ఆ ద్వీపంలో దేవ గంధర్వులకు శక్తిని ఇవ్వగల అపూర్వ పుష్పాలు పూసే వృక్షరాజాలు ఉన్నాయి. అద్భుత జలాలు ఉన్న దేవ సరస్సు ఉన్నది. దేవ గంధర్వులు తరచుగా వచ్చి ఆ సరస్సుల్లో జలకాలాడేవారు. జలక్రీడలు అయ్యాక అపురూప పుష్పాలు కోసుకొని వెళ్లేవారు. ఆ ద్వీపం సుధాముడిది కాబట్టి దేవ గంధర్వులు అతడికి ఎన్నో వరాలు ఇచ్చారు. అమిత శక్తిని ఇచ్చారు. అతడిని ఎవ్వరూ ఎదిరించలేనంత ఆయుధ బలాన్ని ఇచ్చారు. దేవ గంధర్వులు దేవ సరస్సు దాటి దగ్ధనగరంలో ప్రవేశించరాదని నియమం ఒకటి ఉండేది. అలా చాలా కాలం జరిగింది. ఒకసారి కవిత అనే గంధర్వ కన్య చెలికత్తెలతో జలక్రీడలు ఆడి వినోదం అయ్యాక దూరంగా కనబడుతున్న దగ్ధనగర సౌందర్యాన్ని చూడాలి అనుకున్నది. అది నియమ విరుద్ధమని చెలికత్తెలు ఎంత హెచ్చరించినా ఆమె వినలేదు. వాళ్ళెవరూ రానంటే తనే ఒంటరిగా నగరంలో ప్రవేశించింది. ఆమె 4 అడుగులు వేసిందో లేదో అక్కడి భటులు ఆమెను బంధించి సుధాముడి వద్దకు తీసుకొని వెళ్లారు. కవిత అపురూప సౌందర్యవతి. ఆమెను చూడగానే సుధాముడు మనసు వశం తప్పింది. అప్పుడు భటులతో, ఈమెను అంతఃపురానికి చేర్చండి. మంచి ముహూర్తం చూసి నేనీమెను పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు. ఈలోగా ఈ వార్త గంధర్వ రాజుకు చేరింది. గంధర్వ యువరాజు కవితను ప్రేమించి ఉన్నాడు. వాళ్ళిద్దరికీ త్వరలో పెళ్లి జరిపించాలని ఆయన అనుకుంటూ ఉండగా ఈ ఉపద్రవం వచ్చి పడింది. గంధర్వులు మండిపడి సుధాముడిపై యుద్ధం ప్రకటించాలి అనుకున్నారు. అప్పుడు గంధర్వరాజు వారిని వారించి, సుధాముడు మన మిత్రుడు. అసలు విషయం తెలియక అతడు కవితను చెరపట్టి ఉంటాడు. మనం ముందుగా దూతను పంపి హెచ్చరిద్దాము అని అన్నాడు. గంధర్వ దూత సుధాముణ్ణి కలుసుకొని కవితను చెరపట్టినందుకు సంజాయిషి అడిగాడు. అప్పుడు సుధాముడు నవ్వి, కవితను నేను చెరపట్టలేదు. నా ద్వీపంలో మీకిచ్చిన దేవసరస్సు సరిహద్దులు దాటి ఆమె తనకు తానే దగ్ధనగరంలో ప్రవేశించి నియమాన్ని ఉల్లంఘించింది. అందుకామెకు ఏ శిక్షనైనా విధించే హక్కు నాకు ఉన్నది. అలా చెయ్యకుండా ఈమెను నా దేశానికి మహారాణిని చేస్తున్నాను. అందుకు మీరు సంతోషించాలి, నన్నింకా మెచ్చుకోవాలి అని అన్నాడు. అప్పుడు దూత గంధర్వ యువరాజు కవితను ప్రేమించిన విషయం చెప్పాడు. దీనికి సుధాముడు చలించక, ఇప్పుడు కవిత నాది. నేనామెను పెళ్లాడబోతున్నాను. నా ప్రియురాలిని ప్రేమించడం తప్పని నీ యువరాజుకి చెప్పు అని అన్నాడు. నేను వచ్చింది నీ సందేశం వినడానికి కాదు. మర్యాదగా కవితను నాతో పంపించు. మళ్ళీ ఇలాంటి పొరపాటు చెయ్యనని గంధర్వ ప్రభువుకి పత్రం రాసి ఇవ్వు.
అలా చెయ్యని పక్షంలో గంధర్వులు దేవతలు కలిసికట్టుగా వచ్చి దాడి చేసి కవితను నీ నుంచి విడిపించి తీసుకొని వెళ్ళగలరు. ఏరుకోరి శక్తివంతులతో కయ్యానికి కాలు దువ్వకు, అది నీ నాశనానికి దారితీస్తుంది. జాగ్రత్త అంటూ హెచ్చరించాడు గంధర్వదూత. ఈ మాటలకు సుధాముడికి కోపం వచ్చింది. ఎవరైతే శక్తిమంతులంటున్నావో వాళ్లే నాకెంతో ఆయుధాల్ని ఎన్నో వరాల్ని ఇచ్చారు. నాకు నచ్చిన యువతిని పెళ్లాడేందుకు, పనికి రాకపోతే అవన్నీ ఎందుకు? అధిక ప్రసంగం చాలించి వెనక్కి వెళ్ళు. నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటే దేవ గంధర్వులకైనా బుద్ధి చెప్పగల శక్తి నాకు ఉన్నది. ఈ విషయం గంధర్వ ప్రభువుకి చెప్పు, వెళ్ళు అంటూ గంధర్వదూతను గద్దించాడు. అప్పుడు దేవ గంధర్వులకి సుధాముడికి మధ్య భీకర యుద్ధం జరిగింది. సుధాముడు ఇంతవరకు కథను చెప్పి ఆగాడు. సుధామ ప్రభు, అయితే యుద్ధంలో దేవగంధర్వులు దగ్ధనగరాన్ని నాశనం చేశారన్నమాట అన్నాడు వినయుడు. సుధాముడు వికటంగా నవ్వి, నువ్వెవరివో గాని నా విజయం గురించి అడక్క నగర వినాశనం గురించి మాట్లాడుతావేమిటి అని అన్నాడు. అంటే దేవ గంధర్వులు మీ చేతిలో ఓడిపోయారా అన్నాడు విజయుడు సుధాముడు విజయమేమిటా అని ఆలోచిస్తూ. లేదు, కాని యుద్ధ ఫలితంగా దేవసరస్సులోని అద్భుత జలాలన్నీ ఒక్క చుక్క కూడా మిగలకుండా ఇంకిపోయాయి. అపురూప పుష్పాలను ఇచ్చే వృక్ష రాజాలన్నీ నేలమట్టం అయ్యాయి. ఆ విధంగా దేవ గంధర్వులకు ఎంతో నష్టమయ్యింది అన్నాడు సుధాముడు తనలో తానే మురిసిపోతూ. పోని కవితను మీరు పెళ్లి చేసుకున్నారా అన్నాడు విజయుడు కుతూహలంగా. సుధాముడు అదోలా నవ్వాడు. కవిత అంతఃపురం నుంచి పారిపోబోయి దివ్యాస్త్రాల తాకిడికి గురయ్యింది. ప్రాణ ప్రమాదం జరగలేదు, కానీ ఆమె ముఖ సౌందర్యం పోయింది. నేనామెను ముఖ సౌందర్యం చూసి ప్రేమించాను. అందం లేని కవిత నాకెందుకలే అని గంధర్వులకే అప్పగించేశాను. దాంతో యుద్ధం ఆగిపోయింది అని అన్నాడు. విజయుడు ఆలోచిస్తూ, ఈ యుద్ధం వల్ల దేవ గంధర్వులు మీరు కూడా నష్టపోయారు అవునా అని అన్నాడు. నష్టమా నాకా అని వికటంగా నవ్వాడు సుధాముడు. నష్టమంతా దేవ గంధర్వులది. ఒక ఆడదాని కోసం జననష్టం కలిగించే యుద్ధం చేసినందుకు వాళ్లకు చెడ్డ పేరు వచ్చింది అని అన్నాడు. మరి మీరు చేసింది అంతే కదా అన్నాడు విజయుడు. రమణీ రాజ్యం వీరభోజ్యం. ఆశపడ్డ యువతి కోసం దేవ గంధర్వులను ఎదిరించానని నాకెంతో పేరు వచ్చింది. యుద్ధంలో నా శక్తి సామర్థ్యాలు చూసి అంతా ఆశ్చర్యపడ్డారు అన్నాడు సుధాముడు గొప్పగా. అది సరే, ఇంతకీ మీరు సాధించింది ఏమిటి అన్నాడు విజయుడు. నా నగరం నాశనం కావచ్చు, నా సైనికులు మరణించి ఉండవచ్చు, కానీ నేనింకా జీవించే ఉన్నాను. తరతరాల పాటు సుఖజీవనం చెయ్యటానికి వీలుగా భూగర్భంలో రాజభవనాన్నొకటి నిర్మించి ఉంచాను. నేను నా పరివారంతో అక్కడే ఉంటున్నాను. అప్పుడప్పుడు బయటకు వచ్చి నా నగరాన్ని చూసుకుంటాను అన్నాడు సుధాముడు తన జీవన విధానం గురించి వివరిస్తూ. ఈ నగరాన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు మీకు సంతోషంగా అనిపిస్తుందా, లేక పశ్చాత్తాపం కలుగుతుందా అన్నాడు విజయుడు. నగరాన్ని చూస్తూ ఉంటే నాకు సంతోషంగానూ ఉండదు, అలాగని నాకు పశ్చాత్తాపము కూడా లేదు. అయితే ఒక సందేహం మాత్రం నన్నెప్పుడూ బాధిస్తూ ఉంటుంది అన్నాడు సుధాముడు. అంతవరకు లేని దిగులు అప్పుడు అతడి ముఖంలో కనబడింది. విజయుడు, వినయుడు, సుధాముడు వంటి వాడిని కూడా బాధించగల ఆ సందేహం ఏమిటా అని చాలా కుతూహలపడ్డారు. సుధాముడు అది చెప్పటానికి ఓ పట్టాన ఇష్టపడలేదు. చివరకు నెమ్మదిగా, దేవతల నుంచే వరాలు ఆయుధాలు అన్నీ పొందినవాణ్ణి, యుద్ధంలో దేవ గంధర్వులను ఎదిరించి తరిమి కొట్టగల మహాశక్తివంతుణ్ణి, దగ్ధనగరం నాకెంతో ప్రీతిపాత్రమైనది. నాకున్న శక్తికి నగరం వైభవంలో ఇంద్రపురిని మించిపోవాలి. కానీ అలా జరగలేదు సరికదా. నా నగరం ఇలా మారిపోయింది. అందుకు కారణం ఏమిటి అన్న సందేహం నన్ను ఎంతో కాలంగా బాధిస్తుంది అని అన్నాడు. ఈ సందేహానికి బదులు ఇవ్వగలిగింది మీరు మాత్రమే. తీవ్రంగా ఆలోచిస్తే మీకు జవాబు తప్పక స్ఫురించగలదు అన్నాడు వినయుడు. స్ఫురించదు, ఎందుకంటే నా సందేహానికి జవాబు లభించే చోటు ఈ ప్రపంచంలో ఒక్కటే ఉన్నది, అదే స్వర్ణద్వీపం అన్నాడు సుధాముడు. స్వర్ణద్వీపం పేరు వింటూనే విజయుడు, వినయుడు ఉలిక్కిపడి,
స్వర్ణద్వీపం మీకు తెలుసా? మేమక్కడికే ప్రయాణమై ఇక్కడికి చేరుకున్నాము అన్నారు ఏకకంఠంతో. సుధాముడు తెల్లబోయి, మీరు స్వర్ణద్వీప యాత్రలో ఉన్నారా? ముక్కుపచ్చలారని బాలురు మీరు. ఆ ద్వీపాన్ని చేరుకోవటం మహా వాళ్ళకే సాధ్యం కాదు. మీ వల్ల అవుతుందా అని అన్నాడు. అవుతుందనే మా నమ్మకం. మా కథ వింటే నీకు నమ్మకం కుదరొచ్చు అంటూ వినయుడు పోసగృచ్చినట్లు తమ కథను చెప్పాడు. సుధాముడు వారిరువురిని ఒకసారి తేరిపారా చూసి, మిమ్మల్ని చూస్తూ ఉంటే మీరు చెప్పిందంతా నిజమని నమ్మడం కష్టం. మీ ముఖాలు చూస్తూ ఉంటే అబద్ధాలు చెప్పగలరని అనిపించదు. కానీ మీ యాత్ర ఇంతటితో ముగిసినట్లే. ఎందుకంటే నేను మీకు స్వర్ణద్వీపానికి దారి చూపుతాను. ఇంతవరకు ఏం చేశారో కాని ఇప్పుడు మాత్రం దారి తెలిసినా ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యలేరు అని అన్నాడు. దారి చూపించడం మీ వంతు. ఆ తర్వాత మేము స్వర్ణద్వీపం చేరుకుంటాము. మీ సందేహానికి బదులు తెస్తాము అన్నాడు వినయుడు. అయితే నాతో రండి అంటూ ముందడుగు వేశాడు సుధాముడు. విజయుడు వినయుడు అతడిని అనుసరించారు. శవాలను తప్పుకుంటూ, రాళ్లను దాటుతూ, శిథిల భవనాలను అధిగమిస్తూ వాళ్ళు ఒక కోట చేరుకున్నారు. ఇది దగ్ధనగరపు కోట. శిథిలం కాకముందు ఇది ఎంతో అద్భుతంగా ఉండేది. పరమశివుడు కూడా నా అనుమతి లేనిదే అడుగు పెట్టలేనంత దుర్భేద్యంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు మనం నగర సంచారం చేసినంత సులభంగా ఈ కోటలో అడుగు పెడుతున్నాము అన్నాడు సుధాముడు. ముగ్గురు కోటలో అడుగుపెట్టి కొంత దూరం వెళ్ళాక ఒక చోట భగభగ మంటలు రేగుతున్న అగ్నిజ్వాల కనబడింది. సుధాముడు ఆ జ్వాలను వారికి చూపి, ఆగకుండా కొన్ని వందల సంవత్సరాల నుండి మండుతున్న నిత్యాగ్నిహోత్ర జ్వాల ఇది. స్వర్ణద్వీపం చేరాలంటే ఇందులోకి దూకాలి అని అన్నాడు. వినయుడు వెంటనే అందులోకి దూకబోయాడు. సుధాముడు అతన్ని చెయ్యి పట్టుకొని ఆపి, ఈ మంటలు బాధించని వారే స్వర్ణద్వీపం చేరుకోగలరు. దూకగానే మంటలు బాధిస్తే అప్రయత్నంగా అయ్యో అన్న కేక వస్తుంది. అంటే దూకినవాడు మంటలకు మాడి మసైపోయినట్లే. ఇంతవరకు నాకు తెలిసి ముగ్గురు ఈ జ్వాలల్లో దూకారు. ముగ్గురు అయ్యో అన్నారు. వారిలో ఒక్కరూ వెనక్కి తిరిగి రాలేదు అని అన్నాడు. మేము వస్తాము అంటూ వినయుడు ఆ జ్వాలల్లోకి దూకాడు. ఆ వెంటనే విజయుడు దూకాడు. ఆ బాలుడు చూపిన తెగువకు సుధాముడు ఆశ్చర్యపడి, చిత్రంగా ఉంది. మంటల్లో దూకటానికి క్షణం కూడా తటపటాయించలేదు. వీళ్ళు సామాన్యులు కారు. తప్పక స్వర్ణద్వీపం చేరుకోగలరు. నా సందేహానికి బదులు తీసుకొని రాగలరు అని అనుకున్నాడు. అంతలో అయ్యో అన్న కేక మంటల్లో నుంచి వచ్చింది. సుధాముడు నిట్టూర్చి, పాపం, వీళ్లకు నూరేళ్ల ఆయుస్సు నిండిపోయింది. వీళ్ల ధైర్యం నాకెంతో ముచ్చట కలిగించింది. కాని అల్పాయుష్కులకు ఎంత ధైర్యం ఉండి ఏం లాభం? ఆ ధైర్యమే వాళ్ళ ప్రాణాలు తీసింది అనుకుంటూ బరువెక్కిన గుండెతో వెనుతిరిగాడు. ఇంకా ఉంది.